15వ ప్రవాస భారతీయ దివస్కు ఉత్తరప్రదేశ్లోని వారణాసి వేదికైంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగ్నాథ్, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి సుమారు 5,000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పదిహేనవ ప్రవాస భారతీయ దివాస్ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వారణాసిలో ఘనంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి సుమారు 5,000 మంది ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మారిషస్ ప్రధాని ప్రవింద్ జగ్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రవాస భారతీయ విద్యార్థులకు ప్రధాని మోడీ మెడల్స్ బహూకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ప్రధాని మోడీ భారతిక మారదన్న ప్రజల అభిప్రాయాన్ని తాము మార్చేశామన్నారు. ఇప్పుడు భారత్ పలు అంశాల్లో ప్రపంచంలోనే ముందు వరుసలో ఉందన్న మోడీ అంతర్జాతీయ సోలార్ కూటమి ఏర్పాటే ఇందుకు ఓ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. తద్వారా ఒకే ప్రపంచం, ఒకే సూర్యుడు, ఒకే గ్రిడ్ అనే నినాదాన్ని ఇస్తున్నామని అన్నారు. భారత్ में जो बदलाव आ रहा है, जो नए अवसर बन रहे हैं, उसमें आपका योगदान बहुत ज्यादा महत्वपूर्ण है। बदलते हुए इस भारत में आप रिसर्च एंड डेवलपमेंट और इनोवेशन में बड़ी भूमिका निभा सकते हैं। सरकार ये भी कोशिश कर रही है कि भारत के स्टार्टअप्स और एनआरआई मेंटर्स को एक साथ एक प्लेटफॉर्म पर लाएं। डिफेंस मैन्युफैक्चरिंग भी आपके लिए एक अहम सेक्टर हो सकता है. గత 4.5 దేశంలో దోపిడీ లేకుండా చేశామన్న ప్రధాని మోడీ ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని తెలిపారు. గతంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో కేవలం 15% మాత్రమే గ్రామాలకు చేరేవని, అయితే ఇప్పుడు నిధులు నేరుగా లబ్ధిదారులకే ఖాతాకే చేరుతున్నాయని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ఈ సమస్యను అర్థం చేసుకున్నప్పటికీ ఏమీ చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. ये सुधार पहले भी हो सकता था, लेकिन नीयत नहीं थी, इच्छा शक्ति नहीं थी और नीति की अपेक्षा करना जरा कठिन लगता है. हमारी सरकार अब उस रास्ते पर चल रही है कि सरकार द्वारा दी जाने वाली हर मदद डायरेक्ट बेनिफिट ट्रांसफर स्कीम के तहत सीधे लाभार्थी के बैंक खाते में ट्रांसफर की जाए. ఇదిలా ఉండగా పాస్పోర్ట్, వీసా పొందేందుకు ఉన్న కఠిన నిబంధనలను తొలగించామన్న ప్రధాని మోడీ పాస్పోర్ట్ సేవా ప్రాజెక్టు ద్వారా విదేశాలలో ఉన్న భారత ఎంబసీల అనుసంధానం జరుగుతోందని వెల్లడించారు. తద్వారా పాస్పోర్ట్ సంబంధిత సేవలను కేంద్రీకృతం అవ్వనున్నాయని తెలిపారు. మరో అడుగు ముందుకేసి చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. నేషనల్ డెస్క్, భారత్ టుడే.